ట్రయాంగిల్స్. ఫస్ట్ ట్రయాంగిల్స్ అంటే ఏంది, ట్రయాంగిల్ అంటే ఏంది, త్రిభుజం అంటే ఏంది, త్రిభుజాలు ఎన్ని రకాలు, అసలు త్రిభుజాలు ఏర్పడాలంటే ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, అంటే త్రిభుజ ధర్మాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ట్రయాంగిల్స్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ట్రయాంగిల్ అంటే డెఫినేషన్ చూద్దాం. ట్రయాంగిల్ అంటే ఏం లేదు, 3 కోణాలు, 3 భుజాలు, 3 కోణాలు 3 భుజాలు ఉండి మూసి ఉన్న తలాన్ని త్రిభుజం, ట్రయాంగిల్ అంటారు. ట్రయాంగిల్ అంటే 3 కోణాలు 3 భుజాలు ఉండి మూసి ఉండాలి. అది అంటే క్లోజ్డ్ ప్లేన్ దట్ హ్యావింగ్ ఏ 3 sides అండ్ 3 angles. ఇట్స్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. అంటే ఇట్లా ఉండాలన్నట్టు. 3 భుజాలు, ఒకటో భుజం, రెండో భుజం, మూడో భుజం, 3 కోణాలు అన్నాడు. 1 2 3 కోణాలు ఉండి క్లోజ్డ్ ఏరియా అన్నాడు. ఇది చూడండి, మూసి ఉన్నది, దీన్నే ట్రయాంగిల్ అని అంటాం. అంటే క్లోజ్డ్ ప్లేన్ దట్ హ్యావింగ్ ఏ 3 angles అండ్ 3 sides. ఇట్స్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏర్పడాలంటే ఫస్ట్ ట్రయాంగిల్లో మనం చూస్తుంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, సో ట్రయాంగిల్లో మనకు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంత చూద్దాం. త్రిభుజంలో ఉండే కోణాలు ఎన్ని, 3 కోణాలు అన్నాం. θ1 θ2 θ3. ఈ 3 కోణాల మొత్తం కూడా 180 ఉంటుంది. θ1 + θ2 + θ3 = 180 degrees. సో ట్రయాంగిల్లోని మొత్తం కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు. 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్లో మనము కర్ణాలు ఏర్పడతాయి, అంటే డయాగోనల్స్ ఏర్పడతాయి. అంటే ట్రయాంగిల్లో డయాగోనల్స్ ఏర్పడవు. కాకపోతే లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రం కర్ణాలు ఏర్పడతాయి, డయాగోనల్స్ ఏర్పడతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రం కర్ణాలు ఏర్పడతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 degrees ఉంటుంది. దీన్నే హైపోటెన్స్ అంటాం, దీన్నే కర్ణం అంటాం అన్నట్టు. సో అన్ని త్రిభుజాలలో ఏర్పడదు, కానీ లంబకోణ త్రిభుజంలో మాత్రం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మాత్రం డయాగోనల్స్, హైపోటెన్స్ అనేది ఏర్పడుతుందండి, కర్ణాలు ఏర్పడతాయని అర్థం. నెక్స్ట్ ట్రయాంగిల్స్లో వికర్ణాలు ఏర్పడతాయా? అసలు వికర్ణం అంటే ఏంటి? వికర్ణం అన్నా కూడా దీన్ని ఇంగ్లీష్లో డయాగోనల్సే అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు, డయాగోనల్సే అంటారు. మొన్ననే చెప్పిన లాస్ట్ క్లాస్లో లైన్స్ చెప్పినప్పుడు వికర్ణాలు ఏర్పడాలంటే కనిష్టంగా 4 భుజాలు ఉండాలన్న, మినిమం 4 sides ఉండాలి వికర్ణాలు ఏర్పడాలంటే. సో ట్రయాంగిల్లో ఉండేటి ఎన్ని సైడ్స్, 1 2 3 sides ఉంటాయి కాబట్టి వికర్ణాలు ఏర్పడవు. వికర్ణం అంటే డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక వైశాల్యాన్ని 2గా విభజించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒకటి, వికర్ణాలు ఏర్పడాలంటే 4 sides ఉన్నాయని చెప్పిన, 4 sides. ఇది ఒక చతురస్రం, 4 sides ఉన్నాయి. ఒక స్క్వేర్ 4 sides ఉన్నది. సో 4 sides ఉన్నది. వికర్ణం ఏర్పడాలంటే వికర్ణం డెఫినేషన్ ఏమొస్తుందంటే ఒక వైశాల్యాన్ని 2గా విడగొడితే దాన్ని వికర్ణం అంటారు. ఒక కర్ణం అనేది ఒక వైశాల్యాన్ని, ఏదైనా డయాగోనల్ అనేది ఏరియాను 2 areasగా విడగొడితే దాన్ని వికర్ణం, డయాగోనల్ అంటారు అన్నట్టు. సో ఇది ఏర్పడాలంటే మినిమం 4 sides ఉండాలి, మినిమం ఖచ్చితంగా 4 sides ఉండాలి. 3 sides ఉంటే ఇందులో ఏర్పడవు వికర్ణాలు. సో క్వశ్చన్ ఏమడుగుతాడంటే త్రిభుజంలోని వికర్ణాల సంఖ్య అంటాడు. వికర్ణాల సంఖ్య సో చెప్పాలంటే 0, శూన్యము, ఉండవని అర్థం. వికర్ణాలు ఏర్పడవు అని అర్థం. నెక్స్ట్ కర్ణాలు ఏ కోణ త్రిభుజంలో ఏర్పడతాయని అడుగుతాడు. లంబకోణ త్రిభుజంలో మాత్రమే కర్ణాలు ఏర్పడతాయి. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఈ ట్రయాంగిల్స్ ఏర్పడడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం ఒకసారి. సో ప్రాపర్టీస్ టు బిల్డ్ ఏ ట్రయాంగిల్స్, త్రిభుజాలను ఏర్పరచాలంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ ట్రయాంగిల్ని ఎట్లా నోటీస్ చేద్దామో తెలుసుకుందాం. ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఏ సైడ్, ఇది బి సైడ్, ఇది సి సైడ్. ఇక్కడ ఈ సైడ్స్ని ఎట్లా తీసుకుంటామంటే ఎగ్జాక్ట్లీగా ఈ ఏకి ఆపోజిట్గా ఉన్నదాన్ని స్మాల్ సైడ్ ఏ అని తీసుకుంటాం అన్నట్టు.
నెక్స్ట్ ఈ బీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉన్నదాన్ని దీన్ని స్మాల్ బీగా తీసుకుంటాం. సో ఈ సికి క్యాపిటల్ సికి ఆపోజిట్గా ఉన్నదాన్ని దీన్ని స్మాల్ సీగా, అంటే ఇవి సైడ్స్ అన్నట్టు ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని ఇట్లా ఐడెంటిఫై చేస్తామంట. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఏ బీ, ఇక్కడ ఏ పెడతారు, ఇక్కడ బీ పెడతారు, ఇక్కడ సి పెడతారు. ఇది రాంగ్ మెథడ్ అండి. అది రాంగ్ మెథడ్. ఎప్పుడైనా మీకు చేసినా కూడా మార్క్స్ రావు, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జాక్ట్గా దేనికి ఆపోజిట్ ఉంటే దాన్ని ఏ అనుకోవాలి, ఆ సైడ్ని ఏ అనుకోవాలి. ఇప్పుడు బీకి దీనికి ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది బి అనుకుంటాం, సికి ఆపోజిట్ ఉండేదని స్మాల్ సి అనుకోవాలండి. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్లలో ఫస్ట్ రూల్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే ట్రయాంగిల్ ఏర్పడాలంటే ఏవేని రెండు భుజాల మొత్తం మూడో భుజం అంటే పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలి. అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ లార్జ్ సైడ్. అంటే రెండు ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఈ ట్రయాంగిల్లో ఇది ఏ బి సి, దీనికి ఆపోజిట్గా ఉండేది ఇది ఏ, దీనికి ఆపోజిట్గా ఉండేది బి, దీనికి ఆపోజిట్గా ఉండేది సి. సో మనం ఏమన్నాం ఫస్ట్ రూల్, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ లార్జ్ సైడ్. అంటే ఎవైనా రెండు భుజాలు మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. ఎట్లా చూద్దాం ఒకసారి దీని నుంచి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బి, ఈ రెండు యాంగిల్స్ ఈ రెండు భుజాలు కూడా మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ సి. నెక్స్ట్ ఏ ప్లస్ సి, ఈ రెండింటిని చూసుకుంటే దీంతో పోల్చుకుంటే ఈ రెండు కూడా ఎక్కువ ఉండాలి, అంటే ఏ ప్లస్ సి, అంటే సి ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి. నెక్స్ట్ ఏ ప్లస్ బి, ఈ రెండు కూడా దీనికంటే ఎక్కువ ఉండాలి. ఇది అయిపోయింది ఆల్రెడీ, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి. నెక్స్ట్ ఈ రెండు కూడా దీనికంటే ఎక్కువ ఉండాలి, బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ, బి ప్లస్ సి గ్రేటర్ దెన్ ఏ. ఇది ఫస్ట్ రూల్ అండి. ఫస్ట్ రూల్లో ఏం లేదు, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అనేది లార్జ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. దీన్ని ఏవైనా రెండు భుజాల మొత్తం అనేది పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ రూల్ ట్రయాంగిల్ ఏర్పడాలంటే. సో నెక్స్ట్ రూల్, సో ఇందాక ఫస్ట్ రూల్ చూసినాం. ఫస్ట్ రూల్ ఏంటంటే రెండు భుజాల మొత్తం అనేది పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలని చెప్పిన. సెకండ్ రూల్, కొంతమంది అంటారు నేను ప్లస్ చేయ మైనస్ చేస్తా అంటారు. ఆ మైనస్ చేసే రూల్కి కూడా ఒక రూల్ ఉన్నది. ఎట్లా అంటే ఏవైనా రెండు భుజాల మొత్తం ఏవైనా రెండు భుజాల భేదం అనేది పెద్ద భుజం కంటే తక్కువ ఉండాలన్నట్టు. ఎట్లా, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ లెస్ దాన్ లార్జ్ సైడ్. అంటే ఏవైనా రెండు భుజాలు మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రయాంగిల్ చూసినాం అనుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి, దీనికి ఆపోజిట్ ఉండేది ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా. ఏమైనా ఎనీ టూ సైడ్స్ డిఫరెన్స్ అన్న, ఇప్పుడు ఏ మైనస్ బి చూస్తున్నా, ఏ మైనస్ బి అనేది దేనికంటే తక్కువ ఉండాలంటే సి కంటే తక్కువ ఉండాలి. సో సెకండ్ రూల్లో మనము డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్ లెస్ దాన్ లార్జ్ సైడ్ అన్న. ఇందాక పలికేటప్పుడు లెస్ దాన్ అని అన్నా కానీ ఇక్కడ రాసుడు గ్రేటర్ దాన్ సింబల్ రాసిన, అది కరెక్ట్ చేస్తున్నా, అది లెస్ దాన్ పెట్టా. ఎనీ టూ సైడ్స్ లార్జ్ సైడ్ కంటే తక్కువ ఉండాలని చెప్పిన. ఇప్పుడు ఏ మైనస్ బి అనేది ఈ సి కంటే తక్కువ ఉండాలన్నట్టు, అంటే ఏ మైనస్ బి అనేది సి కంటే తక్కువ ఉన్నది. నెక్స్ట్ బి మైనస్ సి, ఈ రెండు డిఫరెన్స్ కూడా ఏ కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏ మైనస్ బి అయిపోయింది, బి మైనస్ సి అయిపోయింది. నెక్స్ట్ సి మైనస్ ఏ, ఈ రెండింటి డిఫరెన్స్ కూడా బి కంటే తక్కువ ఉండాలి. సో ఇది అన్నట్టు. అంటే సెకండ్ రూల్లో ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అనేది లార్జర్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. సో దీన్ని ఫామ్ చేసుకుని లాస్ట్ టైం ప్రీవియస్లో ఒక క్వశ్చన్ అడిగిండు. ఫస్ట్ రూల్ని సెకండ్ రూల్ని బ్రేక్ చేసుకొని ఆ క్వశ్చన్ ఏందనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఏబీసీ అనేది త్రిభుజ భుజాలు అయితే కింది వాటిలో ఏది నిజం అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ అనేది ఫస్ట్ రూల్ను సెకండ్ రూల్ను బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏబీసీ అనేవి త్రిభుజ భుజాలంట. అంటే ఇది ఒక త్రిభుజం అనుకుంటే ఇది ఏబిసి త్రిభుజ భుజాలు అన్నాడు. దీనికి ఆపోజిట్గా ఉండేది ఏ భుజం, బి భుజం, దీనికి ఆపోజిట్గా ఉండేది సి భుజం. ఇప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ అంటే ఇఫ్ ఏబీసీ ఆర్ ఏ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అంటాడు అన్నట్టు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్ అనుకుంటాం కదా. ఫస్ట్ రూల్లో మనకి ఏంది, ఏవైనా రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. మూడో భుజం అన్న కంటే పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అన్నిట్లలో సి అనేది కామన్ ఉంది.
ఇక్కడ అన్నిట్లలో సి అనేది కామన్ ఉంది అన్ని ఆప్షన్లలో. అంటే ఇక్కడ మనము దీనికంటే ఈ రెండు ఎక్కువనన్ను ఉండాలి, తక్కువనన్ను ఉండాలి. అట్లా ఉంటే ఇలా ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ను బేస్ చేసుకునే వచ్చే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నట్టు. సో సి అనేది రెండింటికంటే ఎక్కువ ఉండాలి, రెండు భుజాల కంటే. అంటే సి అనేది దేనికంటే ఎక్కువ ఉండాలి? సి అనేది ఎక్కువ ఉండాలంటే ఏ మైనస్ బి, అంటే రెండు భుజాల కంటే సి అంటే ఎక్కువ ఉండాలి. ఈ సెకండ్ రూల్ ప్రకారం. ఫస్ట్ రూల్ ఏంది? రెండు భుజాల మొత్తం సి కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ రూల్ ఇక్కడ సి చూసుకుంటే సి అనేది రెండు భుజాల కంటే తక్కువ ఉంది. అంటే ఫస్ట్ రూల్ ఎగ్జిట్ అయింది. అంటే రెండు భుజాలే ఎక్కువ ఉన్నాయని అర్థం. 2 సైడ్స్ ఎక్కువ ఉన్నాయి, సి లార్జ్ సైడ్ అనేది తక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ సెకండ్ రూల్ ప్రకారం చూస్తే డిఫరెన్స్ అనేది సి కంటే తక్కువ ఉండాలి. సో రెండు డిఫరెన్స్ అనేది సి కంటే కూడా తక్కువ ఉన్నది. సో ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ ట్రూ అన్నట్టు. అంటే ఏది ఫాలో అవుతుంది అంటే ఫస్ట్ వన్ ట్రూ ఫాలో అవుతుందని అర్థం. ఇదే ఆన్సర్. ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ బేస్ చేసుకొని. ఫస్ట్ రూల్ ఏముంది? మూడో భుజం అంటే ఇది పెద్ద భుజం అనుకుంటే ఈ రెండింటి డిఫరెన్స్ దీనికంటే ఎక్కువ ఉండాలా ఉన్నది. ఈ రెండింటి డిఫరెన్స్ దీనికంటేనే ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ దీనికంటే తక్కువ ఉండాలా. సి కంటే ఈ రెండింటి డిఫరెన్స్ కూడా తక్కువనే ఉన్నది. ఇక్కడ లెస్ దాన్ వస్తుంది కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాలోయింగ్ ట్రూ. సో 9, 9, 10, 19 అనే భుజాలతో త్రిభుజం ఏర్పడగలదా? ఫస్ట్ రూల్ ఏంది? మనకి ఏవైనా రెండు భుజాల మొత్తం అనేది పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. పెద్ద భుజం ఏంటంటే అక్కడ 19. వీటికంటే ఈ రెండు భుజాలు 10 + 9 అనేది ఎక్కువ ఉండాలి. చూద్దాం ఉన్నదా? ఇది ఎంత? 19. ఇది 19 పెద్ద భుజంతోనే కంపేర్ చేస్తాం కాబట్టి, లార్జ్ వాల్యూతోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి లార్జ్తోనే చేద్దాం. సో 10 + 9 అంటే 19 అయిందా? అంటే ఇది ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ ఉంటే త్రిభుజం ఫామ్ అవుతుందా అంటే కాదు. అంటే ఇట్లాంటి క్వశ్చన్ ఏమంటారు అంటే 9, 10, 19 ఈక్వల్ అయితే వీటిని సరేకియాలు అంటారు. కొలీనియర్ పాయింట్స్ అంటారు అన్నట్టు ఇంగ్లీష్లో. అయితే ఏవైతే ఈక్వల్ వాల్యూస్ను ఇస్తాయో వాటిని ఏమంటారంటే సరేకియాలు, ఈ కొలీనియర్ పాయింట్స్ అని అంటారు అన్నట్టు. సో ఇట్లా ఖచ్చితంగా అనేది పెద్ద వాల్యూ కంటే ఇవనేది ఎక్కువనే ఉండాలి. తక్కువ ఉంటే త్రిభుజం అనేది ఫామ్ కాదు. మనం ఫస్ట్ రూల్ ఆల్రెడీ నేర్చుకున్నాం, దాని ప్రకారమే చేసిన. ఇట్లా సమానం వస్తాయి అనుకో, ఈక్వల్గా వస్తే వాటిని సరేకియాలు అంటారు, కొలీనియర్ పాయింట్స్ అని అంటారు అన్నట్టు. సో నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే, ఇందాక ఫస్ట్ రూల్ చూసినాం, సెకండ్ రూల్ చూసినాం. నెక్స్ట్ రూల్ థర్డ్ ఏంటంటే అర్ధ చుట్టుకొలత అనేది పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలి. అంటే పెద్ద భుజం సెమీ పెరిమీటర్ అనేది లార్జ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఈ సెమీ పెరిమీటర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సెమీ పెరిమీటర్ అంటే a + b + c/2 త్రిభుజంలోని 3 భుజాల మొత్తం. ఇది a, ఇది b, ఇది c. ఇది a, b, c. చుట్టుకొలత అంటే దీని చుట్టూ ఉన్న కొలతనే చుట్టుకొలత అంటారు అన్నట్టు. ఈ చుట్టుకొలత ఏంటంటే a + b + c. కానీ మనం ఏమన్నాం? అర్ధ చుట్టుకొలత అంటున్నాం. అర్ధ చుట్టుకొలత అంటే /2 వేయాలి. /2 ఇది అనేది లార్జ్ వాల్యూ కంటే, లార్జ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలంట. సో ఇట్లున్నా కూడా ట్రయాంగిల్ని ఫామ్ చేయవచ్చు అన్నట్టు, ట్రయాంగిల్ని బిల్డ్ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5, 6, 11 అనేది ఉన్నది. 5, 6, 11 అనే భుజాలతోని ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాం. దేన్ని యూజ్ చేసి? సెమీ పెరిమీటర్ని యూజ్ చేసి. ఇక్కడ ఏం చెప్పిన? లార్జ్ వాల్యూ అనేది సెమీ పెరిమీటర్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పిన. ఇక్కడ లార్జ్ వాల్యూ ఎంత? 11, 11 అన్నట్టు. నెక్స్ట్ దీని చుట్టుకొలత ఎంత? అర్ధ చుట్టుకొలత అంటే a + b + c/2 అంటే 5 + 6 + 2 11. సారీ, ఇది 11 అనుకుంటే ఇది 5 అనుకుందాం, ఇది 6 అనుకుందాం. సో ఈ మూడింటిని ప్లస్ చేసి /2 వేయాలి. అంటే 5 + 6 + 11/2. 5 + 6 11, 11 + 11 22, 22/2 అంటే మళ్ళీ 11 వస్తుంది. 11 = 11 వచ్చింది. అంటే ఇక్కడ నేను ఎక్కువ ఉండాలని చెప్పిన, కాకపోతే ఇక్కడ సమానం వచ్చింది. ఇక్కడ సమానం వచ్చింది అంటే ఇది మళ్ళీ ఈక్వల్ అయింది అంటే ఇవి కూడా సరేకియాలని అంటారు. కొలీనియర్ పాయింట్స్ అని. ఖచ్చితంగా అర్ధ చుట్టుకొలత అనేది పెద్ద భుజం కంటే ఎక్కువ ఉండాలా. అట్లా లేకపోతే ఈక్వల్ అయితే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు, సరేకియా పాయింట్లు అంటారు.
సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సైడ్స్ ఫార్మ్స్ ట్రయాంగిల్ అంటుండు. ఇచ్చిన ఆప్షన్లలో ఎవి ట్రయాంగిల్స్ని ఫామ్ చేస్తాయని అంటుండు. నేను ఇందాక ఫస్ట్ రూల్ చెప్పిన, సెకండ్ రూల్ చెప్పిన, థర్డ్ రూల్ చెప్పిన, ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ నేను థర్డ్ రూల్ అప్లై చేసేస్తున్నా. ఎందుకు అంటే ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా చెప్పిన, థర్డ్ రూల్ అనేది చుట్టుకొలత ప్రకారం పెరిమీటర్ ప్రకారం పోతే ఖచ్చితంగా ఇస్తుంది ఆన్సర్ను. సో థర్డ్ రూల్ ఏంది, సెమీ పెరిమీటర్ లార్జ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 3 భుజాల చుట్టుకొలత, సగం చుట్టుకొలత అనేది 3వ భుజానికి ఎక్కువ ఉండాలని అర్థం. సో ఇక్కడ పెద్ద భుజం ఏంది, లార్జ్ వాల్యూ ఎంత 9 అనేది ఈ మూడిటి చుట్టుకొలత అంటే సగం చుట్టుకొలతకు ఎక్కువ ఉండాలన్నట్టు. అంటే 5 + 4 + 9/2 గ్రేటర్ దాన్ 9. ఇక్కడ లార్జ్ వాల్యూ 9 ఉంది కాబట్టి 9కి ఎక్కువ ఉండాలని చెప్తున్నా. ఇక్కడ చూద్దాం 5 + 4 9, 9 + 9 18, 18/2 9 అంటుంది. 9 గ్రేటర్ దాన్ 9 అంటే ఇది ఈక్వల్ ఎక్కువ ఉన్నదా అంటే ఈక్వల్ లేదు, దీనికి 9 కంటే ఎక్కువ లేదు, ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఇది కాదు, ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 3, 7, 12 అన్నాడు. 3, 7, 12 అంటే చూద్దాం. 3 + 7 + 12/2 గ్రేటర్ దాన్, ఇలా పెద్దది ఏముంది 12 ఉన్నది. 12 చూద్దాం. ఇదంతా 10 + 12 22, 22/2 అంటే 11 గ్రేటర్ దాన్ 12 అయిందా, కాదు 11 లెస్ దాన్ 12 అయింది. అంటే 12 కంటే 11 చిన్నది కాబట్టి ఇది కూడా ఎగ్జిస్ట్ కాదు. థర్డ్ రూల్లో ఇది కూడా ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. 2, 5, 7 2 + 5 + 7/2 గ్రేటర్ దాన్, ఇందులో లార్జ్ సైడ్ ఏంటంటే 7 చూద్దాం. 7, 7 5 2 + 5 7, 7 + 7 14, 14/2 7 అంటే ఇది కూడా ఈక్వల్ అయింది. 7 = 7 అంటే ఎక్కువ ఉండాలని చెప్తున్నా. ఎక్కువ ఉన్నదంటే లేదు, ఈక్వల్ అయింది కాబట్టి ఇది కూడా కాదు. ఇక లాస్ట్ వన్ మిగిలింది ఏంటి, డి. ఇది ఖచ్చితంగా కావాలి, ఇంకో ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు ఆన్సర్ కావాలి. సో చూద్దాం. 6 + 4 + 5/2 గ్రేటర్ దాన్, ఇక్కడ లార్జ్ వాల్యూ ఎంత 6 చూద్దాం. 10 6 + 4 10, 10 + 5 15, 15/2 అంటే 7.5 గ్రేటర్ దాన్ 6. ఇది 6 కంటే ఈ సగం చుట్టుకొలత, అర్ధ చుట్టుకొలత అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్స్ని ఫామ్ చేసే సైడ్ ఏంటంటే 6, 4, 5 ఇదే ఆన్సర్. 6, 4, 5 ఇన్ కేస్ అర్ధ చుట్టుకొలత అనేది లార్జ్ వాల్యూకి ఎక్కువైందనుకో, పెద్ద భుజానికి ఈక్వల్ అయిందనుకో, వాటిని సరేకియా బిందువులు అంటామని చెప్పినాం. కొలీనియర్ పాయింట్స్ అంటే సెమీ పెరిమీటర్ అనేది లార్జ్ వాల్యూకి ఈక్వల్ అయితే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అంటాం. సో నెక్స్ట్ రూల్ 4 అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది. ఇది ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ABC. ఈ ట్రయాంగిల్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేసిన, ఇట్లా అని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. దీన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్స్ యాంగిల్ రావాలి అంటే ఎగ్జాక్ట్గా అంటే ఎక్స్ యాంగిల్ని ఏమంటారు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు, బాహ్య కోణం. అంటారు. ఈ బాహ్య కోణం, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్గా ఉన్న 2 యాంగిల్స్ని సమ్ చేయాలన్నట్టు. అంటే ఎక్స్ ఈక్వల్ దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ని ప్లస్ చేయాలంటారు. దీనికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఏంటిది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ ఉంది. రూల్ 4లో చూస్తున్నాం. ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటున్నా. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ రావాలి అంటే ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న 2 యాంగిల్స్ని సమ్ చేయాలన్నట్టు, అంటే ప్లస్ చేయాలన్నట్టు. అంటే ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అని అర్థం అన్నట్టు. సో ఇన్ కేస్ ఈ యాంగిల్ మొత్తం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఇదే దీన్ని ఇక్కడ మళ్ళీ డ్రా చేసిన. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది ఇంటీరియర్ యాంగిల్. ఇది మొత్తం 180 degrees ఉంటుంది. ఓకేనా? ఇది మొత్తం 180 degrees ఉంటుంది. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఒక అంతర కోణము, బాహ్య కోణము. అంతర కోణము ప్లస్ బాహ్య కోణం
దేనికి ఈక్వల్గా ఉంటుంది 180 డిగ్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది మొత్తం 180 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు మనకు యాంగిల్ బీని కనుక్కోవాలనుకుంటే యాంగిల్ బి అంటే ఇది అంతరకోణం ఇంటీరియర్ యాంగిల్లో ఉంది. సో మొత్తం ఎంత ఉంది, మొత్తం అంతరకోణము ప్లస్ బాహ్య కోణం ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంది. ఈ 180 డిగ్రీస్లోకి వెళ్ళి దేన్ని తీసేయాలంటే ఎక్స్ను ఎక్స్టీరియర్ యాంగిల్ని తీసేయాలి, ఎక్స్ని తీసేయాలన్నట్టు. యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అంటే ఏం చెప్పిన బాహ్య కోణం. ఎక్స్టీరియర్ యాంగిల్ రావాలంటే దానికి ఆపోజిట్గా ఉన్న 2 యాంగిల్స్ని ప్లస్ చేయాలని చెప్పిన. ఆ వాల్యూ ఎంత, ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. ఇది రూల్ 4 అన్నట్టు. ఇది రూల్ 4. నెక్స్ట్ రూల్ 5. రూల్ 5 అంటే ఏవైనా 2 కోణాలు సమానమైతే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాంగిల్ బి యాంగిల్ సి సమానం అని చెప్పిన, యాంగిల్ బి యాంగిల్ సి సమానం అని చెప్పిన, అంటే ఏవైనా 2 కోణాలు ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఎగ్జాక్ట్గా వాటికి ఉండే ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు చూడు బి యాంగిల్ సి యాంగిల్ ఈక్వల్ అని చెప్తున్నా, ఇక్కడ బి యాంగిల్ సి యాంగిల్ ఈక్వల్ అని చెప్తున్నా. వీటికి ఉండే ఎగ్జాక్ట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నా. ఇప్పుడు యాంగిల్ బికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటంటే ఏసీ. సో ఏవైనా 2 కోణాలకి ఏవైనా 2 యాంగిల్స్కి సమానమైతే వాటికి ఎగ్జాక్ట్గా ఉండే భుజాలు కూడా సైడ్స్ కూడా ఈక్వల్ అని చెప్తున్నా. బీకి ఈక్వల్గా ఉండేది ఏసీ. నెక్స్ట్ యాంగిల్ సికి ఈక్వల్గా ఉన్నది ఏంటిది, యాంగిల్ ఏబి, సైడ్ ఏబి అన్నట్టు. అంటే దీన్ని ఏం చెప్పవచ్చు, బి ఈక్వల్ టు సి, సైడ్ బి ఈక్వల్ టు సి అని చెప్పవచ్చు అన్నట్టు. రూల్ 5లో ఏంటంటే ఏవైనా 2 కోణాలు సమానమైతే వాటికి వ్యతిరేక దిశలో ఉన్న భుజాలు కూడా సమానం అవుతాయి. ఎనీ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎగ్జాక్ట్ ఎనీ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దేర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సో రూల్ 6 ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఈ త్రిభుజంలోని 3 భుజాలలో ఏవైనా 2 భుజాలు ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ యాంగిల్ బి ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ సి, ఉన్నదనుకో దాని భుజాలు కూడా పెరుగుతూ ఉంటాయి, ఎక్కువనే ఉంటుంది అన్నట్టు. దీని భుజం ఏమవుతుంది, దీనికి ఆపోజిట్గా ఉండే భుజం అని చెప్పిన. భుజం ఏంది ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్, దీనికి ఆపోజిట్గా ఉండే భుజం కూడా ఎక్కువనే ఉంటుంది. ఏబి అంటే సికి ఆపోజిట్గా ఉండేది బిఏబి అని అర్థం. అంటే ఏవైనా 2 కోణాలు ఒకదానికి యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ సి అయితే బి గ్రేటర్ దాన్ సి అవుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఏదైనా ఒక కోణం పెరిగిందనుకో దాని భుజం కూడా పెరుగుతుంది అని అర్థం. ఏదైనా ఒక కోణం పెరిగితే దాని భుజం కూడా పెరుగుతుంది. చూద్దాం. ఇప్పుడు ఒక భుజము ఒక కోణం పెరుగుతాయా అని చెప్పిన. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ దీని యొక్క కోణాన్ని నేను ఇట్లా పెంచుతున్నా అన్నట్టు. ఇది ఒక ట్రయాంగిల్ యొక్క కోణాన్ని నేను పెంచుతూ ఉంటే దీని భుజం కూడా పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇన్ కేస్ నేను తగ్గించింది అనుకో, దీన్ని తగ్గిస్తే దీని భుజం కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇదే క్వశ్చన్ అంటూ ఏదైనా ఒక కోణం పెరిగితే దాని భుజం ఏమవుతుంది, ఎనీ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ద సైడ్ ఈజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఈక్వల్, ఇట్లా అడుగుతాడు అన్నట్టు. సో ఒక కోణం పెరిగితే దాని భుజం కూడా పెరుగుతుంది. ఇది రూల్ 6. ఈ 6 రూల్స్ని బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ అనేవి. సో నెక్స్ట్ టాపిక్, ఇందాక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసినాం. నెక్స్ట్ ట్రయాంగిల్స్ టైప్స్, త్రిభుజాలు ఎన్ని రకాలు ఉన్నాయి అవి చూద్దాం. ఫస్ట్ ఇది స్కెలెన్ ట్రయాంగిల్. తెలుగులో అయితే విషమబాహు త్రిభుజం. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే స్కెలెన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజం అని అంటున్నాం. విషమబాహు త్రిభుజం అంటే ఏ భుజము ఏ కోణం కూడా ఈక్వల్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అన్నది అనుకో, ఏబిసి, ఈ సైడ్ ఏ, ఈ సైడ్ బి, ఈ సైడ్ సి. ఇక్కడ ఈ లెన్స్ కానీ యాంగిల్స్ కానీ ఏవి కూడా ఈక్వల్గా ఉండవు అన్నట్టు. అంటే యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. నెక్స్ట్ ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ.
లెన్స్ కానీ యాంగిల్స్ కానీ ఏది కూడా ఈక్వల్గా ఉండవు, దాన్నే విషమబాహు త్రిభుజం అంటారు, స్కెలెన్ ట్రయాంగిల్ అని అంటారు. అంటే దీన్ని ఇంకేం రాసుకోవచ్చు అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అని చెప్పవచ్చు. సో దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ చుట్టుకొలత, దీని యొక్క చుట్టుకొలతను హెరాన్స్ ఫార్ములా నుంచి తీసుకోవచ్చు. హెరాన్స్ ఫార్ములా, హెరాన్స్ ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఏంది, మళ్ళీ ఎస్ అంటే ఏంటంటే ఈ మూడింటిని ప్లస్ చేసి బై చేయడమే. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఆ 3 సైడ్లు బై 2 అన్నట్టు అర్థం. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే స్కెలెన్ ట్రయాంగిల్. స్కెలెన్ ట్రయాంగిల్లో ఏ 3 భుజాలు కానీ 3 సైడ్స్ కానీ 3 యాంగిల్స్ కానీ ఇవి కూడా ఈక్వల్గా ఉండవు, దాన్నే స్కెలెన్ ట్రయాంగిల్ అని అంటాం. స్కెలెన్ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలతను ఎట్లా కనుక్కుంటామంటే ఇది వైశాల్యం, ఏరియాని ఎట్లా తీసుకుంటామంటే హెరాన్స్ ఫార్ములా నుండి తీసుకుంటాం. అది ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి, మొత్తానికి హోల్ రూట్ ఉంటుంది అన్నట్టు. ఎస్ అంటే ఈ 3 భుజాలను ప్లస్ చేసి బై 2 వేయడమే అని అర్థం. నెక్స్ట్ ఈ స్కెలెన్ ట్రయాంగిల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అబ్ట్యూస్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం, అబ్ట్యూస్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ అక్యూట్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అబ్ట్యూస్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఇందులో ఏదో ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది ఇందులో. అక్యూట్ స్కెలెన్ ట్రయాంగిల్లో ఒకటి తక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే ఇది 90 డిగ్రీలు ఉంటుంది ఒకటి, మిగతాయి 45 అని ఉండవచ్చు, ఇంకా తక్కువనైనా ఉండవచ్చు. 45 ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ అంటాం. కాకపోతే ఇది స్కెలెన్ ట్రయాంగిల్ కాబట్టి ఒక భుజం ఒక సైడ్ అనేది 90 డిగ్రీస్ ఉంటాయి, ఒక యాంగిల్ మిగతా 2 అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. సో అబ్ట్యూస్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటే 90 డిగ్రీస్కి ఎక్కువ ఉండాలి ఒక యాంగిల్ అనేది. అక్యూట్లో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఇది టీటా ఈక్వల్ టు 90 డిగ్రీసే ఉంటుంది, కాకపోతే మిగతా 2 అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. సో ఇది ఫస్ట్ వన్ స్కెలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ చెప్పేసి ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ వన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్న సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏ బి సి, ఇది ఏనే ఇది ఏనే ఇది ఏనే, ఈ యాంగిల్స్ కూడా అన్నీ ఈక్వల్ ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్గా ఉంటాయని చెప్పిన కాబట్టి అన్ని యాంగిల్స్ మొత్తం త్రిభుజంలోనే ట్రయాంగిల్స్లోని కోణాల మొత్తం యాంగిల్స్ మొత్తం 180 డిగ్రీస్ అంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ భుజాలు కూడా అన్ని సమానంగానే ఉంటాయి, సైడ్స్ కూడా సమానంగానే ఉంటుంది. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ, ఇవి కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ అండ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పిన ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఒక్కొక్క కోణం 60 డిగ్రీస్ ఉంటుంది, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. దీన్ని ఇంకా రాయాలంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. నెక్స్ట్ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్యూట్ యాంగిల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటాడు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్ అని అంటాడు. దానికి ఏం చెప్పొచ్చు అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి డిగ్రీ కూడా ఎవ్రీ యాంగిల్ కూడా 60 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 60 డిగ్రీస్ అంటే 90 కంటే తక్కువనే కాబట్టి సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్పెండిక్యులర్ యాంగిల్. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఏరియా అంటాం. ఏరియా వైశాల్యం ఏమేమవుతుందంటే √3/2 a² అవుతుంది. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలత ఏమవుతుందంటే √3/2 ఎందుకంటే మూడు ఈక్వల్గా ఉంటాయని చెప్పినా కాబట్టి ఇది ఏ ఏ ఏ
మూడింటికి ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని ప్రెస్ చేస్తేనే చుట్టుకొలుతూ ఉంటాం అన్నట్టు. ఈ మూడింటిని సమ్ చేస్తేనే చుట్టుకొలుతూ ఉంటాం కాబట్టి పెరిమీటర్ అంటాం కాబట్టి ఏ ప్లస్ ఏ 3a. నెక్స్ట్ హైట్ ఎత్తు ఎంత అంటే √3/2a. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత √3/2a². పెరిమీటర్ వచ్చేసి 3a, హైట్ వచ్చేసి √3/2a. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పెండిక్యులర్ యాంగిల్. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక కోణం ఏదన్నా ఒక యాంగిల్ 90 degrees ఉండి మిగతా 2 యాంగిల్స్ అనేది కాంప్లిమెంటరీ ఉండాలన్నట్టు. అంటే ఒక యాంగిల్ అనేది 90 degrees ఉండి మిగతా ఈ రెండు అనేది కాంప్లిమెంటరీ ఉండాలి. అంటే పూరక కోణాలై ఉండాలి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయి ఉండాలి. పూరక కోణాలై ఉండాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని మనం హైపోటెన్స్ అంటాం. దీన్ని బేస్, తెలుగులో అయితే భూమి, దీన్ని కర్ణం, దీన్ని హైట్ అంటాం, ఎత్తు, పర్పెండిక్యులర్ అంటాం. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటెన్స్ అనేది ఈ రెండు సైడ్స్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ రెండు సైడ్స్ సమ్ కంటే హైపోటెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే h² = p² + b². ఇక్కడ p అంటే పర్పెండిక్యులర్ ఎత్తు స్క్వేర్ అన్నట్టు, b అంటే బేస్ భూమి స్క్వేర్ అన్నట్టు. అంటే ఈ కర్ణం అనేది హైపోటెన్స్ అనేది ఎత్తుకు భూమి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి మొత్తానికి ఎక్కువ ఉంటుంది అని అర్థం. సో రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇగో ఈ భుజము ఈ సైడ్ ఈక్వల్గా ఉండి ఒక కోణం 90 degrees ఉండాలి. మరి రెండు కోణాలు θ1 θ2 ఇవి కూడా 45 degrees ఉండాలి. అంటే సమానంగా ఉండాలన్నట్టు. వీటిని రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అంటాం అన్నట్టు. రెండు భుజాలు సమానంగా ఉండాలి. ఒక కోణం మస్ట్ అండ్ షుడ్గా 90 degrees ఉండాలి. అంటే 2 సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉండాలి. ఇంకొక కోణం అనేది 90 degrees ఉండాలి. దాన్ని రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది కూడా ఏనే ఉండాలి. ఇప్పుడు ఇది బి తీసుకుంటే ఈ సైడ్ ఇది కూడా బీనే ఉండాలి. అంటే ఈక్వల్గా ఉండాలన్నట్టు 2 sides. ఇందాక చూసుకున్నట్టు హైపోటెన్స్ స్క్వేర్ = పర్పెండిక్యులర్ స్క్వేర్ + బేస్ స్క్వేర్ అన్నాం. దీని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్ స్క్వేర్ అన్నాం. అంటే హైట్ స్క్వేర్ ఎంత అనుకుంటున్నాం, ఏ తీసుకుందాం. ఏ తీసుకుంటే ఇది a² అవుతుంది, p² కాబట్టి a². బేస్ ఎంత ఉంది, ఏనే అనుకుంటున్నాం. మళ్ళీ కూడా బేస్ అంటే b, ఇది కూడా ఏనే ఉంది, a² అవుతుంది ఇది కూడా. సో ఇది మొత్తం ఏమవుతుంది 2a² అవుతుంది. ఇదేంటి h² ఏమవుతుందంటే √2a² అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇది √2 ఇట్లనే ఉంటుంది. a²లో స్క్వేర్కు రూట్కు ఒకటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √2a అవుతుంది. అంటే a√2 అని చెప్పవచ్చు. దీని యొక్క హైపోటెన్స్ ఏంటంటే a√2 అని చెప్పవచ్చు. సో దీని నుంచి ఇంకా క్వశ్చన్ రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అడుగుతాడు. పెరిమీటర్ అంటే ఏంది, మొత్తం చుట్టుకొలుతాం. మూడు సైడ్స్ని ప్లస్ చేయాలన్నట్టు. అంటే a+a+a√2 అన్నట్టు. అంటే పెరిమీటర్ a+a+a√2. చూద్దాం ఏమవుతుంది. a+a 2a + a√2. దీని ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటంటే a+a√2 అనేది 2a + a√2 అనేది ఐసోసెల్స్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది. ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే ½ a² అవుతుంది. ½ a² అంటే సో ఇది రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎక్కడ ఎక్కువైపోతాయి అంటే చతురస్రాలలో. ఇది క్వశ్చనే. రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్స్ లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు ఎక్కడ ఏర్పడతాయంటే చతురస్రాలలో, క్వాడ్రిలేటరల్స్లో ఏర్పడతాయి. ఇక చతుర్భుజాలలో అంటున్నారు. చతుర్భుజం అంటే ఓన్లీ స్క్వేర్ ఒకటే కాదు, దీర్ఘ చతురస్రం తీసుకోవచ్చు, చతురస్రం తీసుకోవచ్చు,
రాంబస్ తీసుకోవచ్చు. వీటిలలో ఏర్పడేటివన్నీ కూడా లంబకోణ సమద్విబాహు త్రిభుజాలు, రైట్ యాంగిల్, ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అనేవి క్వాడ్రిలేటర్స్లో చతుర్భుజాలలో ఏర్పడుతూ ఉంటాయి. సో లాస్ట్ వన్ చెప్పేసి ఐసోసెల్ ట్రయాంగిల్స్. ఐసోసెల్ ట్రయాంగిల్స్ సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే రెండు కోణాలు రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఎనీ టూ యాంగిల్స్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇట్ ఈస్ కాల్డ్ ఐసోసెల్ ట్రయాంగిల్స్. ఇప్పుడు చూద్దాం, యాంగిల్ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి అనేది ఈక్వల్గా ఉన్నాయి అనుకుందాం యాంగిల్స్. దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంది బీసీ, ఇది ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ బీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంది యాంగిల్ ఏసీ. యాంగిల్ బీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంది ఏసీ. ఈ రెండు అనేటివి ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ సమానంగా ఉంటాయి అన్నట్టు. దీన్నే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు. రెండు కోణాలు రెండు భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటాము. ఎనీ టూ యాంగిల్స్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్లు చూసే ముందు మనము ఈ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లార్జ్ సైడ్ ఉంటుంది కదా, లార్జ్ సైడ్ స్క్వేర్ అనేది మిగతా రెండు సైడ్స్ ఉంటాయి కదా, టూ సైడ్స్, సమ్ ఆఫ్ టూ స్క్వేర్స్కి కంటే తక్కువ ఉండాలి. లార్జ్ సైడ్ స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే తక్కువ ఉండాలి. అట్లా అయితే దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూద్దాం, the sides of a triangle are 5 cm, 6 cm, 4 cm respectively. Then triangle is a triangle. ఈ సైడ్స్తో ఉన్న ట్రయాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అడుగుతుంది. నేను అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లార్జ్ సైడ్ స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే తక్కువ ఉండాలని చెప్పిన. ఇక్కడ లార్జ్ సైడ్ ఏముంది 6 ఉంది. ఈ 6 అనేది 6 స్క్వేర్ లెస్ దాన్ 4 + 5 సమ్ ఆఫ్ టూ సైడ్స్ అంటున్నా. 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. వీటికంటే తక్కువ ఉంటే దీన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పవచ్చు. చూద్దాం, ఇప్పుడు 6 స్క్వేర్ అంటే 36 లెస్ దాన్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. అంటే ఇది మొత్తం ఏమవుతుంది అంటే 36 లెస్ దాన్ 25 + 16 41 అవుతుంది. అంటే ఈ లార్జ్ సైడ్ అనేది మిగతా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ కంటే తక్కువ ఉన్నది. ఇట్లా తక్కువ ఉంటే దీన్ని ఏమని చెప్పవచ్చు అని చెప్పిన అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పిన. సో ఇక్కడ ఫస్ట్ వన్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఉండే లార్జ్ సైడ్ స్క్వేర్ అనేది మిగతా రెండు సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే తక్కువ ఉండాలి. సమ్ ఆఫ్ టూ సైడ్స్ స్క్వేర్కి తక్కువ ఉండాలంటే లార్జ్ సైడ్ స్క్వేరే ఎక్కువ ఉండాలన్నట్టు. సో లార్జ్ సైడ్ స్క్వేర్ ఎక్కువ ఉండాలంటే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ చూద్దాం. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 7 cm, 2 cm, 10 cm రెస్పెక్టివ్లీ. దెన్ ట్రయాంగిల్ ఇది అన్నాడు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పిన. సో ఫస్ట్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పినాం, లార్జ్ సైడ్ అనేది సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే తక్కువ ఉండాలని చెప్పిన. సో ఇక్కడ లార్జ్ సైడ్ ఎంత ఉన్నది 10 ఉన్నది. 10 స్క్వేర్ లెస్ దాన్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ అన్న 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇది ఎంత 100 అనేది 7 స్క్వేర్ అంటే 49 + 2 స్క్వేర్ అంటే 4, 49 + 4 53. సో ఇక్కడ సమ్ ఆఫ్ టూ సైడ్స్ అనేది ఎక్కువ ఉన్నదా అంటే ఎక్కువ లేదు, ఎందుకంటే లార్జ్ స్క్వేర్ కంటే తక్కువనే ఉన్నది. ఇట్లా తక్కువ ఉన్నది అని అంటే దీన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పలేము. నెక్స్ట్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం ఒకసారి. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పిన, లార్జ్ స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ టూ సైడ్స్ కంటే ఎక్కువ ఉండాలని చెప్పిన. ఇక్కడ చూద్దాం, 10 స్క్వేర్ అనేది 100 అని చెప్పిన, ఎక్కువ ఉండాలని చెప్తున్నా కాబట్టి ఇది జస్ట్ గ్రేటర్ దాన్ అవుతుంది అన్నట్టు. జస్ట్ చూద్దాం. సో ఇక్కడ కూడా గ్రేటర్ దానే అవుతుంది. 7 స్క్వేర్ అట్లనే ఉంటుంది, 2 స్క్వేర్ అట్లనే ఉంటుంది. అంటే ఇది 53 అనేది 53 కంటే లార్జ్ స్క్వేరే ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పవచ్చు. అంటే సెకండ్ వన్ ఎగ్జిస్ట్ అయింది అన్నట్టు. సో ఆన్సర్ ఏంది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంది. The length of the sides of a right angle triangle are x - 3 cm, x cm, x + 3 cm respectively. Then the value of x is అన్నాడు. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క
సైడ్స్ ఇచ్చిండు, అందులో ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుండు అన్నట్టు. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి ఫామ్ చేసుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 90 degrees ఉంటుంది. ఇక్కడ చూడు x-3 x+3 అన్నాడు. ఫస్ట్ ఎక్స్ అనేది బేస్గా తీసుకుందాం. ఎక్స్ అనేది బేస్గా తీసుకుంటే x+3 అంటే x+3 అనేది హైపోటెన్స్గా తీసుకుందాం. ఎందుకు అంటే ఇది ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది వాల్యూ. సో నెక్స్ట్ x-3 అనేది హైట్గా తీసుకుందాం. సో మనకు తెలుసు కర్ణము స్క్వేర్ హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ఇంటూ బేస్ స్క్వేర్. సో మనకు కావాల్సింది ఏంటి అంటే హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. అయితే ఇక్కడ హైపోటెన్స్ ఎంత ఉంది, x+3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ x-3 హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఎంత అంటే x హోల్ స్క్వేర్. చూద్దాం దీన్ని a+b ఫామ్లో ఉంది, దీన్ని అట్లా a+b ఫామ్లో విప్పేద్దాం అంటే విడగొడదాం. అంటే a+b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే ఇక్కడ x² అవుతుంది ప్లస్ b స్క్వేర్ అంటే 3² అవుతుంది ప్లస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 3 అంటే 6x అవుతుంది ఈక్వల్ టు x-3 హోల్ స్క్వేర్. దీన్ని a-b ఫామ్లో విడగొడదాం. అంటే x² అంటే a స్క్వేర్ అంటే x² ప్లస్ మైనస్ బి స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 ప్లస్ 9 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab మైనస్ కాబట్టి ఇది -2ab 2 ఇంటూ x ఇంటూ 3 అంటే 6x 2 ఇంటూ 3 6 ఇంటూ x 6x ప్లస్ x²కి x² ఉంటుంది. ఇక్కడ చూద్దాం కామన్గా ఉండేటి అంటే కొట్టుకుని పోతాయి. ఇక్కడ x² ఇక్కడ x² కొట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 3² అంటే 9 ఇక్కడ ప్లస్ 9 అంటే 9 ఇది 3² కొట్టుకుపోతుంది. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటంటే 6x ఈక్వల్ టు -6 6x ఈక్వల్ టు -6 ప్లస్ x² మిగిలింది. సో x² ఈక్వల్ టు ఈ -6xని ఇటు తీసుకొద్దాం అంటే ప్లస్ 6x అవుతుంది. ప్లస్ 6x అంటే 6x ప్లస్ 6x ప్లస్ 12x. సో x ఈక్వల్ టులో ఇది ఒక్కటి x² ఈ x క్యాన్సిల్ అవుతే x ఈక్వల్ టు 12. సో x ఈక్వల్ టు 12 అంటే మనకు కావాల్సిన x వాల్యూ ఎంత అంటే 12 అని అర్థం. 12 x ఈక్వల్ టు 12 అని అర్థం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ, ఇది ఒక ఏబీసీ అనే ట్రయాంగిల్. బీసీ ఈజ్ ప్రొడ్యూసర్ టు డి. ఈ బీసీ అని కొంచెం ఎక్స్టెండ్ చేసిండు డి వరకు. సో దట్ ఈ సిడి ఈక్వల్ టు ఏసీ అంటే ఈ సిడి అనేది దేనికి ఈక్వల్గా ఉంది, ఏసీకి ఈక్వల్గా ఉందంట. అట్లా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇఫ్ యాంగిల్ బీఏడి ఈక్వల్ టు 115 degrees. ఇక్కడ యాంగిల్ బీఏడి అంటే ఇక్కడ యాంగిల్ ఎగ్జిస్ట్ అయ్యేది ఏ దగ్గర అండి, బి దగ్గర కాదు డి దగ్గర కాదు, ఏ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. యాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ అంటే 115 degrees అని అర్థం. అండ్ యాంగిల్ ఏసీబీ అంటే ఇక్కడ ఈ సి యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఏ కాదు సి కాదు, యాంగిల్ సిగా తీసుకోవాలన్నట్టు. ఈ సి అంటే ఇచ్చిండు 80 degrees ఇచ్చిండు. ఓకేనా. దెన్ యాంగిల్ బి ఎంత అని అడుగుతుండు. యాంగిల్ బి ఎంత అని అడుగుతుండు అన్నట్టు. సో ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే 4th రూల్ చూసినాం మనం ఒకటి. ఏంటిది అది, కొంచెం యాంగిల్ని ఎక్స్టెండ్ చేసి బి యాంగిల్ ఎట్లా కనుక్కున్నామో ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇది మొత్తం ఎంత అవుతుంది అంటే ఇది 80 degrees ఉంది ఇంటీరియర్ యాంగిల్. ఇది మొత్తం ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ కలిసి 180 degrees ఉంటుంది. సో ఇక్కడ 180 degreesలోకి వెళ్ళి ఆల్రెడీ మనకు ఇంటీరియర్ యాంగిల్ తెలుసు అంటే ఇది ఎంత -8 degrees. అయితే ఇది ఎంత వస్తుంది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే 100 degrees వస్తుంది. 100 degrees వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి ఇక్కడ కూడా కొంచెం తీసుకుంటాం కాబట్టి అంటే దీనికి ఆల్టర్నేట్ యాంగిల్ను చూసుకుంటే ఇది సగం ఉంటుంది అన్నట్టు. అంటే యాంగిల్ C/2 ఈక్వల్ టు 80 degrees 2 ఈక్వల్ టు 40 degrees అని వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం కావాల్సిన యాంగిల్ బి ఫార్ములా అప్పుడు చెప్పిన కదా రూల్ 4th యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. ఎంత ఉంది, 180 degrees మైనస్ యాంగిల్ ఏ అంటే ఎంత ఉన్నది 115 degrees ప్లస్ యాంగిల్ సి అంటే ఈ సిని ఎక్స్గా తీసుకోవాలన్నట్టు ఇక్కడ. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ x degrees అడుగుతుంది అన్నట్టు ఆల్టర్నేట్గా చూసుకుంటే మళ్ళీ. సో ఇక్కడ 40 degrees అని అర్థం.
సో 180 మైనస్ 115 ప్లస్ 40, 115 ప్లస్ 40 ఏమవుతుంది? 155 అవుతుంది. 155 180లోకి వెళ్ళి 155 పోతే 25 డిగ్రీస్ ఉంటుంది. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 25 డిగ్రీస్ అని అర్థం. సో మనకు కావాల్సిన ఈ యాంగిల్ ఎంత అంటే 25 డిగ్రీస్ అని అర్థం. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏం కనుక్కోమంటుండే అంటే సైడ్ ఏ కనుక్కోమంటుండు. దీన్ని ఎటు చూసినా కూడా కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సైన్ ఫార్ములా. సైన్ ఫార్ములా అంటే ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇక్కడ ఏ అంటే అన్ని సైడ్స్ని ఇండికేట్ చేస్తుంది. ఏబిసి అనేటి సైడ్స్ని ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ఉండేటి ఏబిసి అనేటి యాంగిల్స్ని ఇండికేట్ చేస్తుంటాయి. ఇక్కడ మనం అడిగింది ఏంటంటే ఏ వాల్యూని కనుక్కోమంటుండు, బి వాల్యూ ఇచ్చిండు. అంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇక్కడి వరకు మొత్తం కాదు. ఈక్వల్ చేసేటప్పుడు మన ఇష్టం. ఈ రెండింటిని అడగవచ్చు, ఈ రెండింటిని అడగవచ్చు. మన కాంబినేషన్ ఏది తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. సో సైన్ ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి. ఏ అంతా మనకు తెలీదు. సైన్ యాంగిల్ ఏ ఎంత ఇచ్చిండు? 30 డిగ్రీస్ ఇచ్చిండు. బి 3√2 ఇచ్చిండు బై సైన్ బి ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే ఏ బై సైన్ 30 అంటే 1/2 ఈక్వల్ టు 3√2 బై సైన్ 45 అంటే 1/√2. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఫస్ట్ ఏ బై 1/2 అంటే ఇది 2a అవుతుంది. 2a ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏ బై 1/2 ఈక్వల్ టు 3/3√2 ఇంటూ ఇది బైలో బై ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది అంటే √2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇది పైకి తీసుకెళ్తే బైలో బై ఉంది కాబట్టి 2a ఈక్వల్ టు 3√2 ఇంటూ √2. చూద్దాం. ఈ √2 ఇంటూ √2 అంటే 3 ఇంటూ √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్ అవుతుంది. √2 అంటే 2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 2 మిగులుతుంది. ఈక్వల్ టు 2a. ఈ 2కు క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. మనకు కావాల్సిన ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 3 సెంటీమీటర్స్.